కుక్కల దాడిలో 50 గొర్రె పిల్లలు మృతి చెందిన సంఘటన కొత్తపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. వికారాబాద్ జిల్లా దోమ మండల కొత్తపల్లి గ్రామంలో మల్లేష్ యాదవ్ అనే రైతు అప్పు చేసి 70 గొర్రెలను కొనుగోలు చేశాడు. నిన్న రాత్రి వీధి కుక్కల దాడిలో 50 గొర్రె పిల్లలు మృతి చెందాయని, మరో 20 గొర్రె పిల్లలు చావు బతుకుల్లో ఉన్నట్లు తెలిపాడు. 5 లక్షల పెట్టుబడి పెట్టి కొనుగోలు చేసిన మొత్తం 50 గొర్రెలను కుక్కలు చంపేశాయంటూ తన ఆవేదన వ్యక్తం చేశాడు. అప్పు చేసి 70 గొర్రెలను తెచ్చుకొని పెంచుకుంటే వాటిని కుక్కలు చంపేశాయని, వెంటనే ప్రభుత్వం స్పందించి తనను ఆదుకోవాలని ప్రార్థించాడు. అప్పు తీర్చలేకపోతే ఆత్మహత్యే శరణ్యం అంటున్నాడు ఆ బాధిత రైతు మల్లేష్ యాదవ్. కొట్టిపోయి రాత్రి 12 గంటల వరకు ఉన్నా సార్. ఉండే తర్వాత ఇంటికి పోయిన తిండికి పొద్దున్నే 6 గంటల వరకు వచ్చారు. మొత్తం ఇక కుక్కలు మొత్తం కొట్టేసిపోయాయి. మొత్తం ఎన్ని పిల్లలు? మొత్తం 70 పిల్లల్లో 50 పిల్లలు ఇదైనాయి. 16 పిల్లలు మొత్తం సౌ బతుకులు ఉన్నాయి సార్. మొత్తం 50 పిల్లలు చనిపోయినాయి. 50 పిల్లలు మొత్తం ఎన్ని డబ్బులు నష్టం జరిగింటది? మొత్తం 5,70,000 పెట్టి చెప్తారు. 5 లక్షలు. 70 పిల్లలు 5,70,000 అయినాయి. రాత్రి పూట 12 గంటల వరకు ఉడ్డి గొర్రెలు దొల్లే కొట్టిపోయినాక రాత్రి అర్ధరాత్రి కుక్కల దాడికి 50-60 పిల్ల మొత్తం వచ్చి చూసే వరకు అడ్డం వేసినాయి. ఇంకా 20 పిల్లలు సాగు బతుకులు ఉన్నాయి. ఇది ప్రభుత్వం ఈ పేదవాళ్ళు మళ్ళీ సాదుకొని మేపుకొని అమ్మడానికి రైతు తెచ్చుకున్నాడు. పేదవాళ్ళని ప్రభుత్వమే కనికరించి ఆదుకునాలని చెప్పి కోరుతున్నాం సార్. వికారాబాద్ జిల్లా దోమ మండల పరిధిలో కొత్తపల్లి గ్రామంలో బాధాకరమైన విషయం. మల్లేష్ అనే రైతు గత 4-5 నెలల కిందట అప్పు చేసి మరీ గొర్రెల పెంపకం తర్వాత వ్యాపారం నిమిత్తం అమ్ముకోవచ్చు, జీవన విధానం కొనసాగించాలనే విధంగా ఈరోజు గొర్రెపిల్లలు తీసుకొచ్చి తన పొలంలో ఉండగా సాయంత్రం పూట ఇక్కడ మంచిగా కుటుంబంలో అంటే ఇక్కడ పెట్టినాక రాత్రి సమయంలో వీధి కుక్కలు దాడి చేసి ఇక్కడ సుమారు 40-50 గొర్రెపిల్లలు మృతి చెందడం చాలా బాధాకరం. ఆ రైతు శోక సముద్రంలో మునిగి తేలాడు. ఆ రైతు ప్రభుత్వం ఆదుకోవాలి, లేని పక్షాలు ఉంటే ఆత్మహత్య శరణ్యం అంటున్నాడు. ఇప్పుడైనా ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే కానీ కలెక్టర్ కానీ స్పందించి తక్షణమే ఆ కుటుంబానికి ఆర్థిక సాయం అందించాలని చచ్చిపోయి చెట్లకు జోరినాయి. వస్తుందా? అట్లే ఉన్నాను లింగన్న సైడ్ వస్తుంది. ఒక 10 సెకండ్.